హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి. మెంతికూర 2 కట్టలు, 1 గ్లాస్ పప్పు. 2 సార్లు పప్పునైతే ఈ విధంగా కడిగేసుకోవాలండి. కట్ చేసి ఉంచిన మెంతికూరని వేసుకుందాం. మెంతికూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఆకులే ఒలుచుకుని వేసుకుంటారండి, అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న కట్ చేసేసి వేసుకున్నాను. దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. 3-4 విజిల్స్ రానివ్వాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసుకుందామండి. 1-2 సార్లు కడిగేసుకుని నానబెట్టుకోవాలి. పప్పుతో పళంగా అయితే వేసేసుకోవచ్చు కదండి, అది అక్కడక్కడ తగిలిద్ది, అందుకని నేను ఇలా వండుతాను. పప్పు ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే చింతపండు జ్యూస్ కూడా వేసేసుకుందామండి. నేను తీసేసుకుని ముందు పక్కన పెట్టేసుకున్నాను. టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. పప్పులో వాటర్ లేవు కదండి, కొంచెం వాటర్ పోయండి. ఇంకొక విజిల్ రానిస్తే అయిపోయిద్దండి పప్పు. ఈ విధంగా వండుకుంటే పప్పు టేస్ట్గా ఉండిద్ది. పప్పు అయితే సాంత చక్కగా ఉడికిపోయిందండి. ఇది మొత్తాన్ని కూడా తాలింపు పెట్టేసుకుందాం. పప్పు తాలింపు అయితే పెట్టుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు దంచి అయితే ఉంచేసుకున్నానండి. ఇలాగూ పప్పులో వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. 4 ఎండుమిర్చి, వీటిని బాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకుని ఇలా చిప్పట్లాడివ్వాలి. కొంచెం వంటింగువ, తాలింపు మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం దీంట్లోకి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర. పప్పుని ఇలా అంత శాంతం ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనే ఉండండి. ఉడికితే పప్పు చక్కగా టేస్ట్గా ఉండిద్ది. నేనైతే ఇలా వండుకుంటానండి, చాలా బాగుండిద్ది. మీరు ఎలా వండుతారో ఒకసారి కామెంట్ చేయండి. వండేటప్పుడు ఇలా పలచగానే ఉంచుకోండి, పప్పు తర్వాత చిక్కపడిపోయిద్ది. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వండుకోండి. నేనైతే కొంచెం ఉడకనిస్తాను. థ్యాంక్ యూ.